బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇరాన్ పైన అమెరికా మాస్టర్ స్ట్రోక్ వేసింది. హార్ట్ ఆఫ్ ఇరాన్ అంటూ చెప్పుకొచ్చే కేష్మ్ ఐలాండ్ పైన అమెరికా మిసైల్స్తో సంధించింది. ఒకవైపు చర్చలు, మరోవైపు దాడులు కొనసాగిస్తూనే వస్తుంది. ఇరాన్ గుండెలపై అమెరికా బాదినట్టు కేష్మ్ ఐలాండ్ని టార్గెట్ చేసింది. ఇరాన్ అమెరికా మధ్య డేంజరస్ వార్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు అర్థమవుతుంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేయడంలో 100% సక్సెస్ సాధించామంటూ పెంటగన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇరాన్లోని కేష్మ్ ఐలాండ్ పైన క్షిపణుల దాడి చేసినట్లు తెలుస్తుంది. పెంటగన్ అఫీషియల్గానే ఒక ప్రకటన చేసింది. యుద్ధానికి అమెరికా సిద్ధంగా ఉందన్న యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇప్పటి వరకు జరిగిన దాడులకెల్లా ఇరాన్ అతిపెద్ద దాడిని ఎదుర్కోబోతుంది అంటూ యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అమెరికా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కూడా పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ఈ రాత్రే ఇరాన్పై భారీ అటాక్ జరగొచ్చు అంటూ కూడా పెంటగాన్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. ఈ కేష్మ్ ఐలాండ్, ఇరాన్కి సంబంధించిన కేష్మ్ ఐలాండ్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఎక్కడైతే ఈ దాడులు నిర్వహించారో ఆ దాడులకి సంబంధించిన విజువల్స్ని మొదటగా చూద్దాం. దాని తర్వాత డీటెయిల్గా కేష్మ్ ఐలాండ్ గురించి అండ్ రానున్న కొన్ని గంటల్లోనే ఏం జరగబోతుంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇవాళ తెల్లవారుజామున జరిగిన దాడులకు సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేష్మ్ ఐలాండ్ గురించి కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తా. కేష్మ్ ఐలాండ్ బందర్ అబ్బాస్ అనే ఇరాన్కు సంబంధించిన పోర్టు తీరం నుంచి ఒక 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 1400 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ ఐలాండ్ ఉంటుంది. ఈ ఐలాండ్, ఈ ద్వీపం నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. ఈ ద్వీపం ఎవరి కంట్రోల్లో ఉంటే వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని పూర్తిగా కంట్రోల్ చేస్తారు. నిన్న అమెరికాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ ఫ్లై చేస్తూ ఈ కేష్మ్ ఐలాండ్ని టార్గెట్ చేయడం జరిగింది. ఈ కేష్మ్ ఐలాండ్కి సంబంధించి మనం చూడొచ్చు, ఆ ద్వీపం లాంటి ఆ ప్లేస్లో కొంత కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఆ కొండ ప్రాంతాల లోపల భారీ టనల్స్ని కూడా ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ భారీ టనల్స్ని ఏర్పరిచారంట. ఆ టనల్స్ లోపల ఒక్కసారి మనం చూస్తే ఒక అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీయే ఉందంట. ఆ మిసైల్ సిటీ నుంచే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని కమాండ్ చేస్తున్నారు. 20% ప్రపంచానికి వెళ్ళే ఆయిల్, గ్యాస్ వాటన్నిటిని ఈ ఐలాండ్ నుంచే కంట్రోల్ చేస్తున్నారంట. అక్కడున్న కొండ ప్రాంతంకి సంబంధించిన ఆ కొండ ప్రాంతం లోపల మొత్తంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కొన్ని సంవత్సరాలుగా అక్కడ వెపన్స్ని దాచిపెడుతున్నారంట. ఆ కొండ ప్రాంతాలు ఉండడం వల్ల ఒక న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంటూ ఆ కొండ ప్రాంతం లోపల టనల్స్ని, అంటే గుహలని తవ్వి అక్కడ వెపన్స్ని దాచిపెట్టారు, మిసైల్స్ని దాచిపెట్టారు. ఒక అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీ అంటూ కూడా కేష్మ్ ఐలాండ్ని చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆ కొండల్ని ఏవైతే ఉన్నాయో లోపల నుంచే తవ్వుకుంటూ వస్తూ అక్కడ ఒక అండర్ గ్రౌండ్ మిలిటరీ కాంప్లెక్స్ని వాళ్ళు తయారు చేశారంట. దాంట్లో ఏమున్నాయనంటే ఫాస్ట్ అటాక్ సబ్మెరీన్స్, మొబైల్ బాలిస్టిక్ లాంచర్స్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్కి సంబంధించి సివిలియన్ షిప్స్ వచ్చిన టైంలో కానీ అమెరికాకి సంబంధించిన నావీ షిప్స్ వచ్చినప్పుడు వీళ్ళు కొన్ని సబ్మెరీన్స్ని యూజ్ చేస్తారు మైన్స్ని ఏర్పరచడానికి. అలాగే బాలిస్టిక్ లాంచర్స్ కూడా ఉన్నాయి. మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం కదా, అలాంటి లాంచర్స్ కూడా మొబైల్ లాంచర్స్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా షిఫ్ట్ చేసే మొబైల్ లాంచర్స్, హెవీ ఎక్విప్మెంట్కి సంబంధించి, అంటే లారీస్లో మనం చూస్తున్నాం కదా ఆ విజువల్లో ఎలా ఉన్నాయో అలాంటి మొబైల్ లాంచర్స్ కూడా ఈ కేష్మ్ ఐలాండ్లో ఉన్నాయంట. దాంతోపాటు హెవీ ఏరియల్ బొంబార్డ్మెంట్, అంటే డ్రోన్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, ఇవన్నీ కూడా ఈ కేష్మ్ ఐలాండ్లోనే మొత్తం మీద
ఆ ఇరాన్కి సంబంధించిన అగ్రెషన్ని కంట్రోల్ చేయడానికి స్ట్రాటజిక్గా ఒక పథకం ప్రకారమే మేము అటాక్ చేశామంటూ అమెరికా చెప్తుంది. మరో పక్కన మెరిటైమ్ స్ట్రాటజీ యుఎస్ నేవీ ఏమంటుంది అంటే చాలా క్లియర్గా షిప్ టు షిప్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అంటే ఇరాన్కి సంబంధించిన ఆర్మీ అమెరికా షిప్ టు షిప్ వార్ని వాళ్ళు చేయలేరు, ఫైట్ని వాళ్ళు చేయలేరు. కాబట్టి కెష్మ్లో ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్కి సంబంధించి కెష్మ్లో ఉన్న ఆ ఎక్విప్మెంట్ని మేము ధ్వంసం చేశాము. అలాగే కోస్టల్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో యాంటీ షిప్ మిసైల్స్, కోస్టల్ బ్యాటరీస్ అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి సివిలియన్ షిప్స్ కానీ అమెరికన్ నేవీకి సంబంధించిన షిప్స్ ట్రావెల్ చేయకుండా అక్కడ ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇరాన్ ఏర్పరిచింది. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని మేము టార్గెట్ చేసాం. యాంటీ షిప్ మిసైల్స్ అంటే ఏ షిప్స్ వచ్చినా అక్కడ మిసైల్స్ ఉన్నాయి, వాటిని టార్గెట్ చేసే మిసైల్స్, ఆ మిసైల్ సిస్టమ్ని టార్గెట్ చేసాం. అలాగే నేవల్ మైన్స్ని టార్గెట్ చేసాం. దాంతోపాటు అండర్ వాటర్ డ్రోన్స్ ఏవైతే ఇప్పుడు షిప్స్ని కూల్ చేస్తున్నాయో, అమెరికన్ షిప్స్ని కూడా టార్గెట్ చేస్తున్నాయో అండర్ వాటర్ డ్రోన్స్, ఆ అండర్ వాటర్ డ్రోన్స్ని నసీర్ అని అంటారు, NASIR. సో ఈ అండర్ వాటర్ డ్రోన్స్ని వీటన్నిటిని మేము కూల్ చేసాము అంటూ అమెరికా ప్రకటించింది. మరో పక్కన ఖురాన్ స్ట్రెయిట్ బాటిల్ నెక్, ఈ కెష్మ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఫ్లీట్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచ దేశాలకు వెళ్లాల్సిన కమర్షియల్ షిప్స్ ఇరాన్ నుంచి కాకుండా కువైత్, ఖతార్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఇలాంటి దేశాల నుంచి వచ్చే ఆయిల్ షిప్స్, కమర్షియల్ షిప్స్ వాటన్నిటిని టార్గెట్ చేస్తున్న మరొక స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ లాంటి ఒక చోక్ పాయింట్ ఏదైతే మధ్యలో ఉన్న చోక్ పాయింట్ ఉందో ఆ చోక్ పాయింట్నే ఖురాన్ స్ట్రెయిట్ బాటిల్ నెక్ అంటారు. ఆ ఖురాన్ స్ట్రెయిట్ బాటిల్ నెక్ దగ్గర ఈ కెష్మ్ ఐలాండ్ ఉంటుంది. అక్కడ ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ ఫోర్సెస్కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మిసైల్ సిస్టమ్ వీటన్నిటిని కూడా మేము టార్గెట్ చేశామంటూ అమెరికా చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద అమెరికా ఒక పక్కన చర్చలు నడుస్తున్నాయి, సుదీర్ఘ చర్చలు జరుపుతున్నాము, ఒక కొలిక్కి రాబోతున్నాయి ఇంకా చర్చలు అంటూ మాట్లాడుతున్నారు. నిన్న మొన్న మనం చూస్తే ట్రంప్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు కూడా ఒక సీరియస్ క్లాస్ తీసుకున్నారు. చాలా క్లియర్గా లెబనాన్ పైన దాడులు చేస్తున్నావు, నేను ఒక పక్కన శాంతి చర్చల కోసం మాట్లాడుతున్నాను, ఒక పక్కన ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ డస్ట్ని అంటే యురేనియం రిజర్వ్స్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో లెబనాన్ మీద భీకర దాడులు చేస్తున్నావు, నేనున్నాను కాబట్టే నిన్ను క్షమించి వదిలేస్తున్నారు, లేకపోతే ప్రపంచ దేశాలు ఇప్పటికే నిన్ను జైలు పాలు చేసేవి అంటూ నెతన్యాహుకు ఒక పెద్ద క్లాస్ పీకారు. నిన్న నెతన్యాహు క్లాస్ పీకిన తర్వాత ఇవాళ ఇరాన్ పైన అమెరికా భీకర దాడులని నిర్వహించింది. అందులో కెష్మ్ ఐలాండ్ నుంచి సుమారు ఇరాన్కి సంబంధించిన 80% ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఈ ఐలాండ్ నుంచే ప్రపంచ దేశాలకి, మరి ముఖ్యంగా చైనాకి ఇరాన్ ఇక్కడి నుంచే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. దానికి సంబంధించిన ఇమేజెస్ని మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము. ఎగ్జాక్ట్లీ ఆ లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద ఐలాండ్ లాంటిది ఏదైతే కనిపిస్తుందో దాన్నే కెష్మ్ ఐలాండ్ అంటారు. నిన్న జరిగిన దాడులను మనం చూస్తున్నాము. ఆ ఐలాండ్లో ఇరాన్లో ప్రొడ్యూస్ చేసిన ఆయిల్ అంతా కూడా ఈ ఐలాండ్కి ఒక పైప్ లైన్ ద్వారా సరఫరా అవుతుంది. ఆ పైప్ లైన్ ద్వారా సరఫరా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఈ ఐలాండ్ నుంచే ప్రపంచ దేశాలకి సరఫరా చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ ఇమేజ్లో మనం చూస్తే ఆ చిన్న సర్కులర్ రౌండ్ కలర్వి కనిపించినవన్నీ కూడా ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్స్. ఇరాన్లో ప్రొడ్యూస్ చేసిన ఆయిల్ అంతా కూడా ఇక్కడ స్టోర్ చేస్తారు. ఇక్కడ నుంచి కార్గో షిప్స్లోకి ఎక్కించి అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు పంపించే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద అక్కడే ఒక అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీ కూడా ఉందంట. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇరాన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని మేము టార్గెట్ చేశామంటూ ఒక పక్క అమెరికా చెప్పుకొస్తుంది. మరి దీనికి ఇరాన్ ఎలా స్పందించబోతుంది? మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయింది, ఇంకా ఇది ఉంటుంది అంటూ డిఫెన్స్ అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. యుక్రెయిన్ రష్యా మధ్య ఎలా అయితే యుద్ధం కొనసాగుతుందో దాదాపు సుమారు ఒక 3.5-4 సంవత్సరాలుగా ఆ యుద్ధం కొనసాగుతూనే వస్తుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కూడా, అలాగే గల్ఫ్ దేశాలను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తే ఈ దేశాలన్నిటి మధ్య కూడా ఇలానే యుద్ధం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. అమెరికా యురేనియం రిజర్వ్స్ని వెనక్కి ఇచ్చేయాలి, లేకపోతే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి వాటిని అప్పగించాలి. వాళ్ళకి ఫుల్ కంట్రోల్. ఎప్పుడైనా ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్
ఇస్ఫహాన్, నతాన్స్ ఇలాంటి పవర్ ప్లాంట్స్ని విజిట్ చేసే యాక్సెస్ అయినా వాళ్ళకి ఇవ్వాలి అంటూ అమెరికా డిమాండ్ చేస్తుంది. మరోపక్కన ఇరాన్ ఇంకెప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేయకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా అలాంటి ఒక డీల్ని మేము సంపాదించుకున్న తర్వాతే ఈ యుద్ధాన్ని ఆపేస్తాము అంటూ మరోపక్కన ఇరాన్ చెప్పుకొస్తుంది. వీ వాంట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్, వీ డోంట్ వాంట్ టెంపరీ సొల్యూషన్స్ అంటూ ఇరాన్ చెప్తుంది. అందుకే మేము ఫైట్ చేస్తున్నాము, ఇంకా ఫైట్ చేస్తాము, మా దగ్గర ఇంకా శక్తి ఉంది అంటూ ఇరాన్ చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద గల్ఫ్ దేశాలపైన మరి ఇరాన్ అటాక్ చేసే అవకాశం ఉందా? రానున్న కొన్ని గంటల్లో ఏం జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఈ యుద్ధం ఎఫెక్ట్స్ చాలా క్లియర్గా ప్రపంచ దేశాలపైన కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా భారత్ పైన మనం చూస్తే సుమారుగా సుమారు 8 రూపాయలు ఇక్కడ పెట్రోలు, డీజిల్ ధరలు ఇండియాలో పెరిగాయి. మరి ఈ నెల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ యుద్ధం ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో ఇంకా కొన్ని నెలల్లో కొనసాగితే కనుక ఆల్రెడీ రిసెషన్ స్టేజ్ నుంచి స్టాగ్ఫ్లేషన్ స్టేజ్కి మనం ప్రస్తుతానికి చేరుకున్నాం. స్టాగ్ఫ్లేషన్ అని అంటే ఎకనామిక్ గ్రోత్ పడిపోతూ అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్. 1970లో ఏదైతే ప్రపంచ దేశాలు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందో దానికంటే ఒక భయంకరమైన సిట్యువేషన్ని ఈసారి ప్రపంచ దేశాలు ఎదుర్కోబోతున్నాయంటూ మొత్తానికైతే వరల్డ్ బ్యాంక్ చెప్పుకొస్తుంది, అలాగే IMD చెప్పుకొస్తుంది, IMF చెప్పుకొస్తుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పుకొస్తుంది, ప్రధానమంత్రి మోదీ చెప్పారు, అలాగే ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా మాట్లాడుకొస్తున్న తీరును మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో యుద్ధం కొనసాగే అవకాశం ఉందా, కొనసాగితే ప్రపంచ దేశాల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.